జిల్లా క్లబ్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేసి ఓటమి పాలైన శివప్రసాద్ గారు, గుద్దెడి శివప్రసాద్ గారు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా విచారణ జరగాల్సిందని ఆయన పట్టుబడుతున్నారు. ఎప్పుడూ లేనంతగా మహబూబ్నగర్ జిల్లా క్లబ్ ఎన్నికలు ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయి, ఎంతో ఉత్కంఠంతో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇలాంటి లోపాలు జరిగాయా అని ఇప్పుడు శివప్రసాద్ గారి స్టేట్మెంట్ ద్వారా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం శివప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు. శివప్రసాద్ గారితో మాట్లాడదాం. ఎలాంటి అన్యాయం జరిగింది, ఎలాంటి అక్రమాలు జరిగాయి? శివప్రసాద్ గారు, మీరు దేనికి పోటీ చేసినారు, మీకు జరిగిన అన్యాయం? నమస్తే అండి. గుద్దెడి శివప్రసాద్. నేను డిస్ట్రిక్ట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేశాను. మొదటి నుంచి కూడా ఎన్నో అనివార్య కారణాలు ఉన్నాయి. అంటే ఎన్నో దాన్ని ఏమంటే తప్పులు జరుగుతున్నాయి, కానీ పట్టించుకోలేదండి. ఎందుకంటే 2000 మందిలో సరే మనకు ఏంది చిన్న క్లబ్బు, మహబూబ్నగర్లో ఉన్న క్లబ్, దాన్ని పెద్దగా ఇష్యూ చేయడం ఎందుకు అనేది. ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు గత ఎన్నికల్లో 1400 మంది ఉన్న క్లబ్ ఈరోజు 2000 మందికి ఎదిగింది. మళ్ళీ 2000 మంది అన్నప్పుడు 2000 మంది కానీ వస్తే వాళ్ళు చేసిన సౌకర్యాలు ఒక్క రోజులో ఓటింగ్ అయిపోతుందా? ఒకటే బూత్ పెట్టారు, 2 బూతులు పెట్టాలి. ఆ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యాము. సరే కాండ్రబై లాస్ట్ టైం 850 ఓట్స్ అని, అంతకంటే ఎక్కువ జరుగుతాయా, అయిపోతుంది అనే ఉద్దేశంతో చేశాము. తర్వాత పోలింగ్ ఏజెంట్స్ అయితే ఉన్నారో ఎలక్షన్ ఆఫీసర్ తరఫున, వాళ్ళు ఒక్కరు కూడా ఐడి కార్డు వెరిఫై చేయలేదు. రైట్, పేమెంట్ అయిపోయిందా అది వెరిఫై చేస్తున్నారు, పోలింగ్ స్లిప్ ఇస్తున్నారు, లోపల వెరిఫై చేస్తున్నారు పేమెంట్ అయిపోయిందా అని. అట్లా కూడా ఇచ్చిపెట్టాము. సార్ రష్ ఎక్కువైంది. సో ఇప్పుడు 11 వరకు కూడా కంటిన్యూ రష్ ఉంది. సో దాని తర్వాత ఏం చేశారు, లోపల 2 టేబుల్స్ పెట్టారు. 2 టేబుల్స్ల మీద కూడా ఒకటే సేమ్ టైప్ ఆఫ్ ఓటర్స్ లిస్ట్ ఉంది. అంటే ఆడ ఛాన్సెస్ ఉన్నాయి, యువతలో వేసిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి అవతల వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. సరే భయ్, ఎన్ని పడతాయి ఓట్లు, 5-10 కదా, సరే ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో. తర్వాత కౌంటింగ్ మాది 8 o'clock స్టార్ట్ చేశారు. ఎంసీ మెంబర్లు అయినాక మాది స్టార్ట్ చేస్తామన్నారు. మాకు కౌంటింగ్కి ప్రింటెడ్ పేపర్ ఇవ్వాలి, నెంబర్స్, సో వీ కెన్ రౌండ్ ఆఫ్. మాకు ఆ పేపర్ ఇవ్వలేదు, మేము వైట్ పేపర్ మీదనే రాసుకున్నాం. ఆ పేపర్ కూడా ఉంది నా దగ్గర, వైట్ పేపర్ మీద. అప్పుడు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. ఎవ్రీ 25కి బండిల్స్ కట్టారు, ఎవ్రీ 25 మెంబర్స్కి బండల్ కట్టారు. 25కి వాళ్ళు కౌంటింగ్ చేస్తామన్నారు. సార్ టైం అవుతుంది కదా, 100కి చేద్దాం, 100కు వెరిఫై చేద్దామన్నారు. 100 అయిపోయినాక 200 అన్నారు, 200 తర్వాత 400 అన్నారు. 400 తర్వాత కంటిన్యూ సార్ 1169 వరకు మాకు స్టాప్ చేయలేదు. మధ్యలో కూడా మాకు చిన్న అబ్జెక్షన్స్ వచ్చినాయి. అయినా కూడా తర్వాత చూద్దాం, 1-2 ఓట్సే కదా, తర్వాత చూద్దాం, లాస్ట్లో చూద్దాం, 1-2 ఓట్స్తో ఓడిపోతారు. అట్లా ఒక 3-4 రౌండ్లో 2 ఓట్లు వేసుకున్నా కూడా మాకు 6 ఓట్ల డిఫరెన్స్ ఉంది. ప్లస్ టోటల్ 1169లో 501 నాకు వచ్చినాయి, 512 అపోనెంట్కి వచ్చినాయి, ఇంకో అపోనెంట్కి 121 వచ్చినాయి. అవి టోటల్ చేస్తే దగ్గర 35 to 40 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. సో దాంట్లో నా అపోనెంట్ ఏజెంట్ 26 డమ్మీ ఓట్స్ వచ్చాయని రాసుకున్నారు. అవి తీసేస్తే ఇంకా 10 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. 10 ప్లస్ నాకు డిఫరెన్స్ వచ్చిన 16 ఓట్లు టాలీ చేస్తే నేను గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఉద్దేశంతో సార్ ఇప్పుడు చేయండి అంటే, రాత్రి 2 అవుతుంది బాబు, లేట్ అవుతుంది, సో ప్లీజ్ రేపు మీరు లెటర్ ఇవ్వండి రీకౌంటింగ్, రేపు మార్నింగ్ చేద్దాము అని. ఎప్పుడు అని నా అపోనెంట్ అడిగాడు. రేపు ఈవినింగ్ అని. లేదు సార్, రేపు ఈవినింగ్ నేను తిరుపతి పోతున్నా, రేపు మార్నింగ్ అయినా పెట్టండి, లేకపోతే ఎల్లుండి పెట్టండి అంటే, ఎల్లుండి అంటే లేట్ అవుతుంది, మీకు రేపు మార్నింగ్ ఇన్ఫామ్ చేస్తాను ఎన్ని గంటలకు అని. నాకు కరెక్ట్ 12 o'clock, ఇంకా నేను 10 o'clock మెసేజ్ పెట్టాను ఎలక్షన్ ఆఫీసర్కి, సార్ ఎప్పుడు కౌంటింగ్ చెప్పండి, నాకు హైదరాబాద్ పోయేది ఇంపార్టెంట్ వర్క్ అని. నాకు రిప్లై రాలేదు. 12 o'clockకి నాకు క్లబ్ క్లర్క్ ఫోన్ చేశాడు, సార్ ఇట్లా 3 o'clock ఓటింగ్ ఉందంట, రీకౌంటింగ్ ఉందంట, రావాలి. ఎవరు చెప్పారంటే ఎలక్షన్ ఆఫీసర్. సరే అని అది కూడా పట్టించుకోలేదు. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే ఎలక్షన్ ఆఫీసర్ నాకు మెసేజ్ చేయాలి, ఎలక్షన్ ఆఫీసర్ అన్నకు కాల్ చేయాలి. క్లర్క్ ఎవరండి కాల్ చేసేయడానికి నాకు? సరే అది కూడా పట్టించుకో. కరెక్ట్ 3 o'clock 2:58 నేను క్లబ్లో పార్క్ చేసిన బండిని, నాకు అదే క్లర్క్ నుంచి ఫోన్ వచ్చింది. ఇంకా రాలేదు అని ఫోన్ చేసిండేమో. నేను ఫోన్ ఎత్తితే, సార్ రీకౌంటింగ్ అయిపోయింది, ఎలక్షన్ క్యాండిడేట్స్ని డిక్లేర్ చేశాడు, బోర్డు మీద పెట్టి వెళ్ళిపోయాడు ఎలక్షన్ ఆఫీసర్. అదేంది సీను, అట్లా పద్ధతి ఏంటంటే, సార్ నాకు తెలియదు సార్, మీరు ఎలక్షన్ ఆఫీసర్తో మాట్లాడండి. నేను ఇమ్మీడియట్ కాల్ చేశాను, లేపలేదు. వేరే 2-3 ఫోన్ చేశాను, వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు నాకు. మళ్ళీ 3:30-4 o'clock మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాను నాగేందర్కి, మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే ఈవినింగ్ 6 o'clock కొత్త బాడీ మీటింగ్ అవుతుంది, పోయి మాట్లాడని చెప్పాను. సార్ మరి ఇట్లా రెస్పాన్స్ రాలేదు, మీ కొత్త బాడీ కాబట్టి మీకు మళ్ళీ ఏం ప్రాబ్లం రాకూడదు కాబట్టి నేనైతే కోర్టు ద్వారా పోవాలనుకున్నాను, మళ్ళీ మీరు ఏమైనా మాట్లాడితే సరిపోయా, లేకపోతే నేనైతే కోర్టు ద్వారా పోతానంటే, సరైన ఒక 1/2 hour కూర్చోబెట్టారు నన్ను. నాగేందర్ గారు వస్తారు మాట్లాడండి అని. 1/2 hour వరకు కూడా రాలేదు. తర్వాత బయటికి వచ్చినాక నాకు తెలిసింది ఆయన క్లబ్లోనే ఉన్నాడు అని. మనకడ మా మిత్రులతో మాట్లాడి వెళ్ళిపోయాడని. అప్పటి వరకు రాలేదు. ఇంకా వాళ్ళ ఈసీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది, నేను ఉంటే బాగుండదు అని చెప్పి నేను వెళ్ళిపోయాను.
ఒకరిద్దరు పెద్ద మనుషులకు కూడా ఫోన్ చేశాను. ఒకరేమో కాంప్రమైజ్ కాండి, నాగేందర్తో మాట్లాడుకోండి ఎలక్షన్ ఆఫీసర్తో అన్నాడు. ఆయన రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను ఎవరితో మాట్లాడాలంటే ఎవరైనా పెద్ద మనుషులతో ప్రెజర్ చేయండి అని చెప్పి అన్నారు. ఎవరితో చేయించాలి సార్ ప్రెజర్? క్లబ్ ఉన్న చిన్నదానికి పెద్ద దీనికంతటికి మూల కారణం ఏదని మీరు భావిస్తున్నారు? సార్ నేను అట్లా పర్టికులర్ నాకు ఎవరి నుంచి ఫోన్ రాలేదు కాబట్టి నేను ఎవరిని బ్లేమ్ చేయను. నేను ఇప్పటివరకు కూడా అడిగేది అదే, నాకు ఫిజికల్ ఫార్మ్స్ వెరిఫికేషన్ కావాలి. నేను ఓడిపోయినా పర్లేదు, 100 కాదు 500 ఓట్లతో ఓడిపోయినా పర్లేదు. నాకు దొంగ ఓట్ల ప్రమేయం జరిగింది ఉండొచ్చు, ఎందుకంటే తప్పులు జరిగిందని మీరు అనుకుంటున్నారు? 100% అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా 2 టేబుల్స్ చేశారో, 2 సేమ్ ఓటర్ లిస్ట్ దీంట్లో ఉంది కాబట్టి అక్కడ జరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను 10 ఓట్లతో ఓడిపోయినా, మధ్యలో నాకు ఒక 6 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ విషయంలో వాళ్ళు భయపడి రీకౌంటింగ్ చేయలేదా అన్న నమ్మకంతో నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు చేయలేదు కాబట్టి నేను కోర్టు ద్వారా పోవాలని చెప్పని అనుకున్నాను. ప్లస్ ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ మ్యాటర్ పేపర్లో వచ్చింది, ఏమని రీకౌంటింగ్ జరిగింది, వెరిఫికేషన్ అయిపోయింది అని డిక్లేర్ చేశారు కాబట్టి అది తప్పు అని చెప్పడానికి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది సార్. వాట్ నెక్స్ట్ సార్? దీని మీద ఏం చేయబోతున్నారు సార్? నేను కోర్టు పోవాలని డిసైడ్ అయినాను. ఒకవేళ కోర్టు ద్వారా నాకు తగిన సమయంలో నాకు కోర్టు ద్వారా పోకపోతే ఐఎమ్ ప్లానింగ్ టు గో ఫర్ ఆమరణ నిరాహార దీక్ష ఇన్ ద క్లబ్ ప్రెమిసెస్. ఐ నీడ్ రీకౌంటింగ్ విత్ ఫిజికల్ వెరిఫికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది వీరి యొక్క గుద్దెడి శివకుమార్ గారి యొక్క ఒపీనియన్, శివప్రసాద్ గారి యొక్క ఒపీనియన్. ఖచ్చితంగా రీకౌంటింగ్లో తనకు న్యాయం జరుగుతుందని మొదట భావించిన, కానీ రీకౌంటింగ్ తను పిలిచి తను క్లబ్ ప్రెమిసెస్కి వెళ్ళిన మరుక్షణంలోనే అంతకుముందుకే రీకౌంటింగ్ చేసినట్లుగా క్లబ్ క్లర్క్ ద్వారా తనకు సమాచారం ఇచ్చి నోటీస్ బోర్డు మీద తుది ఫలితాలు వేశామని చెప్పడం చాలా అన్యాయమని, ఖచ్చితంగా తనకు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆయన చెబుతూనే, ఒకవేళ తగినంత సమయంలో తనకు న్యాయం జరగనట్లయితే క్లబ్ పరిసరాల్లోనే అంటే క్లబ్ ప్రిమిసెస్లోనే చట్టపరంగా ముందరకు వెళ్తానని, ఆమరణ నిరాహార దీక్ష చేసి న్యాయం కోసం అర్థిస్తానని, న్యాయం కోసం తాను చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలని వారు చెబుతూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.